హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఉండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా వీడియో అనమాట. మా వీడియో ఏంటంటే మార్నింగ్ అయితే మా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తా హడావిడి మీద ఉంటారు కదా, అందుకనే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక మా బుడ్డీస్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేయమన్నారనమాట. సరే కదా అని సేమియా ఉప్మా ఇప్పుడు చేయనండి. ఏంటో వీళ్ళు నూడిల్స్ గట్టా అలవాటు అయిపోయి సేమియా అంటే నూడిల్స్ అయితే కొట్టు దగ్గర కాదు, మన ఈపీ నూడిల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇక్కడ చేయటం వల్ల అవి చూసి మన డీమార్ట్‌లో సరుకులు తెస్తే ఆ సరుకులను చూసి అందులో ఉన్న సేమియాలు చూసి ఇవి కూడా నూడిల్సా అని అడిగారనమాట. అవును నూడిల్సేనన్నా. అయితే ఇది ఏం చేస్తారు అని అంటే ఈ ఉప్మా చేసుకుంటారు, సేమియా కాసుకుంటారు, కేసరి కూడా చేసుకుంటారు అని అంటే ఒకసారి చేస్తావా ఉప్మా అనేసి అన్నారనమాట. వీళ్ళకి ఉప్మా పిచ్చోళ్ళు కదా ఇద్దరును. దాని గురించి అయితే సరే అమ్మ చేస్తాననేసి వాళ్ళు మార్నింగ్ అయితే సేమియా ఉప్మా చేయడానికి రెడీ అయ్యానండి. మామూలు ఉప్మా లాగానే కానీ సేమియాలు అయితే కొంచెం పసుపు వేసి చేస్తానన్నమాట. వైట్‌గా ఉంటే మా వోళ్ళకి నచ్చదు. కలర్ ఉండాలన్నమాట. కలర్ ఫుడ్స్ వాడటం కన్నా కొంచెం పసుపు వేసుకుంటే మనకి కలర్‌ఫుల్‌గాను ఉంటుంది. సరే వీళ్ళు తింటారు కూడా. ఆరోగ్యానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనేసి నేనైతే పసుపు అయితే రవ్వేసి చేశాననమాట. పులిహోర కలర్ వచ్చింది. ఇంక మార్నింగ్ అయితే మేము సేమియా ఉప్మా టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నాం. పిండి అయితే నానబెట్టలేదండి. ఇంక పిండి పప్పు అయితే నానబెట్టలేదండి. పప్పు నానబెట్టకపోవడంతో అయితే ఇంకా ఇలా అయితే జరిగిందనమాట. జీడిపప్పు అయితే కొట్టు దగ్గర తెచ్చి ఒక పావు కేజీ అయితే తీసుకొచ్చి పెడుతుంటే ఇంకా ప్రతి దాంట్లోనూ వేసుకోవడానికి అది వీలుగా ఉంటుందనేసి ఒక పావు కేజీ పప్పు అయితే తెచ్చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే అటుకులు ఏదో స్వీట్ చేద్దాం అనుకున్నాను, మొన్న చేద్దామని తెప్పించాననమాట. కానీ నాకు వీలు పడలేదండి. వీలైతే కనుక సాయంత్రం ఆ వీడియో అయితే చెయ్యాలి. దీనికి సెకండ్ వీడియో కింద. ఇంకా ఈరోజు స్వీట్ అయితే చేద్దామనేసి ఇంకా ఒక్కొక్కసారి అయితే వీడియో చేయకపోవడం అయితే మొత్తం వీడియోలన్నీ పోస్ట్ చేశాననమాట. ఇంకా అవి ఉంచుకున్న వీడియోలు అయితే ఏమీ లేవు. ఇంక ఎండ కూడా చాలా దారుణంగా ఉండింది కదా, ఇంకేం చేద్దామని సరే భయమేసేస్తుందనమాట. ఇంక సరే కదా అనేసి ఇంక బయటికెళ్ళి ఏ వీడియోలు కూడా షూట్ చేయలేకపోయాను. నేను ఏలూరు వెళ్ళిన వీడియో కొంచెం షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఎండకు జడిసిపోయి అసలు ఫోన్ బయటకు తీయాలంటేనే భయమేసింది. నిజంగా ఎండ టైంలో అయితే ఎక్కడికన్నా ఊర్లో గీర్లు వెళ్ళాలంటే చాలా ప్రమాదం కింద ఉంటుంది. నిన్న అక్కడి నుంచి అక్కడ వెళ్ళి వచ్చే టైంకి అయితే ఎలా పడితే అలా అయిపోయాననమాట. ఇంకా వీళ్ళైతే ఈ కొంచెం దానికి అలా అయిపోయావేంటమ్మా అనేసి అన్నారు. నాకైతే బాగా వెయిట్ చేసేద్దండి బయటికెళ్తేనే. నేను అస్సలు తిరగననమాట బయట. ఉన్న కాడే ఉంటాను నేనైతే. నాకు అది అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడాను. ఇంకా రాజమండ్రి వర్క్‌కి వెళ్ళినప్పుడు అయితే ఇంక డైలీ వెళ్ళొత్తం వల్ల అయితే తప్పదు. మార్నింగ్ ఎండ రాకుండా వెళ్ళిపోవటం, నైట్ చీకటిన తర్వాత రావడం వల్ల అంత ప్రాబ్లమ్ అయితే అనిపించేది కాదు నాకైతే. దాని గురించి అయితే నేను ఎండ బారిన అయితే పడమనమాట అక్కడైతేని. ఇంకే వాష్‌రూమ్‌ల కన్నా వెళ్ళాలన్నా సరే నీడపాటి నుంచి వెళ్తాం. ఎందుకంటే కొట్లమయంగా రోడ్డులే కదా అన్నీని. అలా అయితే వెళ్ళడం గట్టా పెద్ద ఎండ అయితే పడదండి. ఇంకా దాని గురించి అంటే అప్పుడు అంత బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటం వల్లనే మనకు ఉండే కొలది వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు కదా. ఇంకా దాని గురించి అయితే ఏజ్ పెరిగే కొలది కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో బాడీ ఒకటి గెయిన్ అయిపోతున్నాను. ఇంకా దాని గురించి కూడా చాలా అలసట అయితే అయిపోయింది. నిన్నైతే నడవడం చాలా దూకులు నడిచామనమాట. అయి ఆటో ఎక్కడానికి వీల్లేని సందులు. మనకు పర్టిక్యులర్‌గా పలానా దుక్కున ఈ స్పాటు అని తెలియని ప్లేస్ మూలని చాలా దూరం నడిచి వెళ్ళవలసి వచ్చిన వల్ల నాకైతే చాలా భయమేసింది. ఎక్కడికి వెళ్ళకూడదు అనిపించిందనమాట. ఇంకెలా అయితే ఉప్మా రెడీ చేసుకున్నాను. మా బుడ్డీస్ అయితే ఉప్మా చేసేవా అని 10 సార్లు వచ్చి అడిగారనమాట. ఎందుకో తినలేదు కదా ఎప్పుడూ నీళ్ళు. మా ఆజ అయితే ఫ్లవర్ అయితే తీసుకెళ్తాను టీచర్‌కి అనేసి అంది. లేదులే తల్లి మందార పువ్వు ఏం తీసుకెళ్తావు, గులాబీ పువ్వు కాసినప్పుడు అయితే గులాబీ పువ్వు పూసినప్పుడు పట్టుకెళ్దువు గాని అనేసి అన్నాను. సరే అనేసి వెళ్ళిపోయింది. కానీ పాపం వెళ్ళేదాకా కూడా ఆ పువ్వు పట్టుకుని వేలాడింది తీసుకెళ్తానని. చామంతులు అయితే తీసుకెళ్ళిపోతాను నేను కోసుకుని అనేసి అంటుంది. నాకు బాగా సెంటిమెంట్ అండి. నా ఇంట్లో దేవుడికి పెట్టకుండా ఎవరికి నేను ఏం పెట్టననమాట. అలాంటిది ఇంకా అంటే ఇప్పుడే నాటిన మొక్కలు కదా, ఆ వీడియో అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు. పోస్ట్ అది చేయాలి రేపొద్దుట. ఇప్పుడే నాటిన మొక్కలు కదా, నాటిన మొక్కలు ఫస్ట్ పూలైతే నా దేవుడికి కోసి పెట్టాలి అనేసి నేనైతే ఎవరినైతే పూలైతే కొయ్యనివ్వలేదు. కొత్త పువ్వులు కూడా ఏమీ రాలేదులెండి. అవే ఏంటో ముచ్చట కింద ఉన్నాయి కదా అనేసి ఆ రోజున పిల్లలు పీకారని కొనేయటమే కానీ ఇంకా కొత్త పూలైతే పూయలేదు. ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకుని ఫస్ట్ సర్వ్ చేసుకుంటున్నాను. ఇంక బుడ్డీస్ అయితే ఉప్మా తింటారో లేదో అనేసి గందరగోళంలో అయితే కొంచెం చేశాను. కాకపోతే ఏంటంటే ఇంక టిఫిన్‌కి ఏమీ లేదు కదండి, మేము కూడా అదే తినాలన్నమాట.
గంటలో ఉన్నాయి తోముకుని. ఇంకా వెళ్ళేదాకా ఏ పని చేపట్టుకోమండి, ఎందుకంటే ఎందులో చేపెట్టినా సరే ఇబ్బంది కింద ఉంటుందన్నమాట. దాని గురించి అయితే వెళ్ళేదాకా ఏ పని చేపెట్టాం. ఇంకా వీళ్ళిద్దరిని పంపేసిన తర్వాత చెరుకు పని చేసుకుని స్నానాలకు వెళ్తామన్నమాట. అలా అయితే మా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలా అయితే సేమియా ఉప్మా చేసాను చూసారు, పువ్వు అయితే వదలలేదు. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం పౌడర్ వేసుకుని కాటికైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. రైస్ ఇంకా ఉడికిపోయిందనమాట. సాయి వాళ్ళైతే ఎవరో రమ్మన్నారు జాబ్ ట్రైల్ ఇవ్వడానికి అనమాట. దాని గురించి అయితే వెళ్ళింది అని చెప్తుంటే, అది నేను ఎంత చెప్పినా నేను నేర్చుకున్న తర్వాత ఇంటికాడ కూర్చోవడానికి అయితే ఒప్పుకోను అనేసి అంటుంది అనమాట. సరే కదా అనేసి మా బాబు వాళ్ళు వెళ్ళనివ్వు, ఎంతకలా కూర్చోబెట్టుకుంటావు అనేసి అన్నది అనేసి పంపించాను. వెళ్ళింది. బుడ్డీస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వ్లాగ్ చేసుకుంటూ ఇంటి దగ్గర మిగతా పని అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు చిన్నగా కొంచెం కాటి పెట్టేసుకుని నెక్స్ట్ కొంచెం ఆంజనేయ స్వామి వారు బొట్టు పెట్టేసుకుని కలదు వేసుకుంటే నా వర్క్ అయితే అయిపోయినట్టే, అంటే నా సెల్ఫ్ వర్క్ అయితే అయిపోయినట్టే. ఇంకా బుడ్డీస్కి అయితే చెప్పాగా రాత్రి రైలు కూర ఉండిందండి. ఆ కూర వేసుకుని అయితే పెట్టేస్తాను వాళ్ళకిద్దరికి కూడాను. శనిపాప పెరిగేసి తినేస్తాడు. నాకు వాజికి అయితే సరిపోతుంది. కిరణ్ అయితే హైదరాబాద్ నుంచి ఇంకా రాలేదు. సరే కదా అనేసి నేను ఇంకా ఈరోజు ప్రిపేర్మెంట్ అయితే కర్రీస్ ఏమి పెట్టుకోలేదన్నమాట. ఒకవేళ అయితే సాయంత్రం కొద్దిగా పెట్టుకోవచ్చు. ఇదే టైం వచ్చి 12:40 అయిందండి, సారీ 11:40 అయిందండి. ఇంక బుడ్డీస్ని అయితే తీసుకురావాలన్నమాట. ఒకసారి అయితే మిషన్లో బట్టలు అయితే తీసేసి మళ్ళీ వేరే బట్టలు వేసి అప్పుడైతే తీసుకురావడానికి వెళ్తాను. ఈలోగా నేను పొద్దున్నే చుట్టుకున్న బట్టలు నదుక్కుని పోగపెట్టి ఉంచాను. మేడం పెట్టి ఎక్కలేక ఆరబెట్టలేదు అనమాట. ఇప్పుడు అవి మీకు ఎన్ని బట్టలు పోగబెట్టి ఉంచాను, ఎన్ని బట్టలు కొత్త బట్టలు వేయాలో చూపిస్తాను. అంటే ఎండ ఎక్కువ కాసేస్తుంది కదా, ఇంకా ఎక్కువసేపు ఎండలో వేయడం కన్నా కొంచెం ఎండ తగ్గుతుంది అనేటప్పటికి వేసామంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇది రన్ అవుతుంది. ఇది 1 నిమిషం ఉండిందనమాట. అంటే ఇందులో నేను కప్పుకుని రగ్గేసాను, అదే స్పాంజ్ టైప్లో ఉంటుంది కదా అది. దాని గురించి లేట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఆల్మోస్ట్ తిరిగేసింది. ఇవ్వండి చూడండి, ఇవి ఉతికిన బట్టలు అనమాట. ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను. ఇవో చూడండి, ఇవి ఇంకా ఉతకవలసిన బట్టలు ఇన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇంక వచ్చేసింది మనం వచ్చేటప్పటికి. సరే ఇప్పుడు ఇంకా బట్టలు తీసేసుకుందాం. వేసేసుకుని ఇవి సైడ్కి పెట్టేసుకుంటాను. ఒకసారి ఎక్కొచ్చు కదా అన్నిసార్లు ఎక్క ఆరేయలేము కదా అనేసి బొడీస్ని స్కూల్లో దిగబెట్టేసి వచ్చిన తర్వాత భోజనం పెట్టేసి ఇంకా పైకి అయితే బట్టలు పట్టుకెళ్ళి ఎండబెట్టేద్దాము. అప్పుడైతే నాకు ఇంకా పెద్ద గొడవ ఉండదు అనేసి ఇలా పక్కగా అయితే పెట్టేసానండి. నిన్న చూడండి బండి ఉన్నాయి. నిన్నంతాను చెప్పాక అక్కడికి వెళ్ళొచ్చాము రాజమండ్రి ఏలూరు అనేసి. సాయి ఇంటి దగ్గరే ఉండింది. కొంచెం ఈ బట్టలన్నీ వేసుకుంటే కదా మిషన్లో, బట్టలు అయితే వేసుకోలేదన్నమాట. సరే నేనన్నా తప్పదు కదా నా పని నాకు అనేసి మార్నింగ్ అయితే నుంచి బట్టలు అయితే వేస్తూ ఉన్నాను. ఎన్నో తన్నే పడుతుంది. ఇది 3వ ట్రిప్ అండి. ఇదైతే బట్టలు వేయటం 3వ ట్రిప్ అనమాట. 3వ ట్రిప్. ఇంకా ప్యాంట్ ఒకటి వదిలిపోయింది. ఇంకా నైటీ, ఒక కిరణ్ షార్టు, నా లంగా, అలా అయితే ఒక 4 షీట్లు అవుతుంది ఉండిపోయింది అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకొక దుప్పడేసి ఒక కన్మాయి వేసేస్తాను. కొత్త టిన్ను ఇవాళ ఓపెన్ చేస్తాను. అబ్బా మోయడానికి కదా చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు దీంట్లో పోయడానికి కదా చాలా కష్టమని చెప్పచ్చు. చెప్పారు కదా ఎక్కువగా వంపాలంటే మొత్తం మీద 5-4 లీటర్లు టిన్ను మనం ఎత్తాలంటే ఎత్తలేం. అది మెయిన్ కారణం.
ఆన్ చేసుకుంటాను. మళ్ళీ రన్ అయిపోయింది. ఇంక ఈలోగా అయితే నేను బుడిసిన తీసుకొచ్చేస్తానండి. అబ్బా మెట్లు ఎత్తా ఉంటుంటే మోకాలు ఒకసారి బాధగానే ఉంటుంది. ఊళ్ళో పెళ్ళి అవుతే జరుగుతుంది, పెళ్లి పాటలు పడిపోతాయి ఇవాళ, కాపీరైట్ లేదు. ఇంక బుడ్డిస్ని తీసుకొచ్చేస్తాను. బుడ్డిస్ని తీసుకొచ్చిన కానీ వీడియో మొత్తానికి అయితే వచ్చారండి. వచ్చిన తర్వాత అయితే పెట్టేశాను అనమాట. ఫుడ్ అది తినేసారు ఇద్దరును. ఫుడ్ తినేసి ఇంకా వాడవుతా కేక్ తీసుకున్నాడు. ఇది ఒక కేక్ తినిందనమాట. వద్దా బాగాలేదా, కేక్ కూడా బాగాలేదంటాడు. సరే అండి, ఇంక వీళ్ళు అయితే స్కూల్కి తీసుకెళ్ళి దింపేసిన తర్వాత అయితే బట్టలు తారేసుకోవాలి. బుడ్డీస్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసి ఒక టిప్ అయితే మళ్ళీ మిషన్లో వేసి, ఇంకా చూడండి ఇక్కడ ఒక ఫాలు, ఒకటి టాప్ ఒకటి సైజ్ చేయవలసిన టాపు, 2 బ్లౌజులు సైజ్ చేసినవి అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇంకా ఇవైతే సైజ్ చేసిన తర్వాత అయితే ఐరన్ చేసుకున్నానండి. ఒక 8 పీసులు అయితే ఐరన్ చేశాను అనమాట. ఇవన్నీ కటింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఈ కొలతలతో ఈ వెదర్తో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే 2 బ్లౌజులు కటింగ్ చేయాలి. ఈ యాత్తోను అవి 3 ఆ యాత్తో కట్ చేయాలన్నమాట. ఇంకా 3 రేపు మార్నింగ్ నుంచి మిషన్ అయితే మొదలు పెట్టాలి. ఏం చేద్దానంటే 1 వీక్ అయింది మిషన్ అయితే ఆపేసి. ఈ 1 వీక్ నుంచి నేను ఏమీ స్టిచ్చింగ్ అయితే చేయలేదండి. ఇవాళ అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను రేపు మార్నింగ్కి. ఇవి కటింగ్ చేసిన తర్వాత రేపు తెల్లవారుజాము నుంచి లేచి, అంటే సాయి బయటకు వెళ్ళింది కదా, ఇంకా తనకి ఓకే అయిపోయిందనుకో జాబ్ అనింది. నేను తెల్లవారుజామున లేచి 2 బ్లౌజులు అయితే వేసుకోవాలి. ఇంకా వంట చేసిన తర్వాత ఒక బ్లౌజు, మధ్యాహ్నం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 2 బ్లౌజులు అయితే అలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదంటే పిల్లల్ని చూసుకోవడం నా వర్క్ అయితే తెమలని పని. దాని గురించి అయితే నేను ఇవాళ కటింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం ఏమీ కుట్టనండి. సాయంత్రం వరకు ఏమైనా షూట్ చేసి ఇంకా కనుమ పని అయితే ఇప్పుడు కటింగ్ అయితే పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ 4:30 కాడి నుంచి లేచి 2 బ్లౌజులు అయితే వేస్తాను. ఇంకా సాయంత్రం వరకు స్టిచ్చింగ్ అయితే నాకు అలా సదిరేసుకుంటే నాకు సరిపోతుంది. వర్క్ టైము, పిల్లల మెయింటెనెన్స్, సాయి వెళ్ళడం కూడా సరిపోతుంది అన్నీ కూడాను. ఇంకెలా అయితే మెయింటెనెన్స్ అయితే చేసుకోకపోతే మాత్రం బట్టలు అయితే పోగుపడిపోతాయి అనమాట. నా బట్టలు ఇచ్చాను అనేసి అందరూ పీకట్టేసుకుంటారు కాడి నుంచి. అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇంకా ఇలా అయితే కటింగ్ అయితే పెట్టుకుంటాను అన్నమాట పైన. ఇప్పుడు ఈ కటింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కటింగ్ అయితే అన్నీ పెట్టేశాను. ఇది కూడా కటింగ్ చేసాను. మార్నింగ్ లేచేటప్పుడు అయితే అదొక లైనింగ్ జాకెట్, 2 మామూలు జాకెట్లు, ఇదొక మామూలు జాకెట్ అయితే మార్నింగ్ వేసేస్తే ఇంకా ఈవినింగ్ అవుతే ఈ 4 కూడా జాకెట్లో ఉంచుకోవచ్చు. ఏం చేద్దంటే మనం తొందరగా లేగితే మనకు తొందరగా పని అవుతుంది. రేపు నుంచి 4 కానీ 4:30 కానీ లేవడం అయితే అలవాటు చేసుకోవాలి. ఇంకా అలా లేవడం అలవాటు చేసుకుంటే నాకు వర్క్ అవుతే ఈజీగా అవుతుంది అనమాట. ఇది 4 లైనింగ్ జాకెట్లు, ఇది ప్లెయిన్ జాకెట్లే లైనింగ్ లేకుండా. ఇవి ప్లెయిన్ జాకెట్లు, ఇదొకటి లైనింగ్ జాకెట్. ఇవే ఉన్నాయి రేపు కటింగ్ అవుతాయి. మొత్తం 8 జాకెట్లు, 5 లైనింగు, 3 ప్లెయిన్.